ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో అని ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి రాత్రికాలం అంతా ఆయన సుఖనిద్ర దయచేసి ఆయన కాపుదల కనుదృష్టి మన మీద మన కుటుంబం మీద ఉంచబడి ఇలా ఉదయాన్నే లేచి దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ఆయనకి మొరపెట్టడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ కృపకై దేవుడికే మహిమ కలుగునగాక. ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట సామెతలు 5వ అధ్యాయము 21వ వచనము. నరుణ మార్గములను యెహోవా ఎరుగును, వాని నడతలన్నిటినీ ఆయన గుర్తించెను. ఆమేన్. మన ప్రతి మార్గమును కూడా దేవుడు ఎరుగునండి. మన ప్రతి నడతలన్నిటినీ కూడా ఆయన గుర్తించును. ఈ 5వ సామెతలంతా కూడా దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, నా కుమారుడా, నా జ్ఞానోపదేశమును ఆలకించము, వివేకము గల నా బోధకు చెవియొగ్గుము అని మాట్లాడుతూ ఉంటారు. ఏది మంచిదో ఏది చెడుదో గ్రహించు, నా మాటలు విను, నా మాట ప్రకారం నీవు జీవించు. కుమారులారా, నా మాట ఆలకించుడి, నేను చెప్పు ఉపదేశములను నుండి మీరు తొలగిపోవద్దు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఏది మంచిది ఏది చెడు అని గ్రహించే స్థితిలో మనం ఉండాలి. దేని గుండా మనం ప్రయాణించాలి, మన చుట్టూ ఎన్నో మనల్ని ఆకర్షిస్తూ ఉంటాయి. దీని వెనక మనం పరిగెట్టాలని మినిమం జ్ఞానం అనేది మనం కలిగి ఉండాలి. ఆ జ్ఞానాన్ని మనం ఎప్పుడు కలిగి ఉంటామంటే, ఎవరైతే దేవుని మాటలు శ్రద్ధ కలిగి వింటారో, వినినా కానీ పెడచెవిని పెట్టకుండా వాక్యానుసారంగా జీవిస్తారో వారికి తెలుసండి, సరైన మార్గంలో వారు తప్పకుండా నడుస్తారు. కాబట్టి కుమారులారా, నా మాట ఆలకించుడి. దేవుని మాట మనం వినాలి. దేవుని మాట మనం వినగలిగితే తప్పకుండా దేవుడు మనం నడవలసిన మార్గంలో ఆయన మనల్ని నడిపిస్తారు. మనము కూడా జ్ఞానాన్ని కలిగి ప్రవర్తిస్తాము. ఏది మంచిది ఏది చెడు అనే వివేచన అనేది మనకి కలుగుతుంది. ఎప్పుడు కలుగుతుందంటే, దేవుని బోధన మనం విన్నప్పుడు, దేవుని మాటలు విన్నప్పుడు, దేవుని ఉపదేశములను మనం విని వాటిని అశ్రద్ధ చేయకుండా శ్రద్ధ కలిగి దేవుని మాట ప్రకారం మనం జీవిస్తే తప్పకుండా మనం మంచి చెడులను గ్రహించేవారుగా ఉంటామండి. 21వ వచనానికి వస్తే, ఇదిగో నరుని మార్గములను యెహోవా ఎరుగును, వాని నడతలన్నిటిని కూడా ఆయన గుర్తిస్తారు. హల్లెలూయా. చాలామంది ఇంట్లో వరకంటే ఇంపార్టెన్స్ బయటకి ఇస్తూ ఉంటారు. ఈ అధ్యాయం అంతా కూడా మనం చదివితే మనకు అర్థమవుతుంది. బయట వారికి ఇంపార్టెన్స్ ఇస్తారు. మొదటగా మనం కుటుంబాన్ని ప్రేమించేవారుగా ఉండాలి. కుటుంబంతో సమాధానాన్ని కలిగేవారుగా ఉండాలి. బయటవన్నీ కూడా మన కంటికి ఎలా ఉంటాయంటే ఆకర్షణీయంగానే కనబడతాయి, కానీ అందులో నిజము లేదు. ఏది నిజమో నిజాన్ని వెంబడించేవారుగా మనం ఎంతైనా ఉండాలి. దానికి ఒకటే ఒక మార్గం ఉన్నది. ఎప్పుడు మనం నిజం గుండా ప్రయాణిస్తాము, నిజాన్ని వెంబడిస్తామంటే, దేవుని మాట వినప్పుడు మనం తప్పకుండా మంచి పట్లే ఆసక్తి కలిగి ఉంటాము, మంచినే వెంబడించేవారుగా ఉంటాము. చెడు దేవునికి అసహ్యము. చెడుతనాన్ని మనము అసహించుకునేవారుగా ఉండాలి. ఎలాంటి చెడు కార్యములకు మనం తలెత్తకుండా ఉండకూడదు. ముఖ్యంగా వ్యభిచారం గురించి ఈ 5వ సామెతలో దేవుడు మాట్లాడుతున్నారు. పరస్త్రీ వామేహములో మనము పడేవారుగా ఉండకూడదు. హల్లెలూయా. ఎవరైనా కానీ, భార్యలైనా భర్తలైనా, భార్యను విడిచి భర్త వేరొకరు గుండా ప్రయాణించకూడదు. భార్య కూడా భర్తకు లోబడి జీవించేవారుగా ఉండాలి తప్ప బయట మాటలు విని, వారి మాటలు విని, వీరి మాటలు విని వీరిద్దరూ కూడా సమాధానం లేకుండా ఉండే పరిస్థితిలో ఉండకూడదు. భార్యాభర్తలు ఇద్దరు కూడా దేవుడు జతపరిచిన బంధాన్ని బట్టి సంతోషించేవారుగా ఉండాలి. ఒకరికి ఒకరు తగ్గింపు మనసు కలిగి, ఒకరిని ఒకరు ప్రేమ కలిగి జీవించేవారుగా ఉండాలి తప్ప వారి జీవితంలో వేరే వారికి స్థానాన్ని ఇచ్చి పాప సంబంధమైన జీవితాన్ని వారు జీవిస్తూ దేవుడికి దూరం అయిపోయేవారుగా ఉండకూడదు. అదే దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. ప్రతి మార్గము కూడా యెహోవా ఎరుగును, వారి నడతలన్నిటినీ కూడా ఆయన గుర్తించును. దుష్టుని దోషములను వారిని చిక్కులు పెట్టును, వాడు తన పాప వశముల వలన బంధింపబడును. మనం ఇదిగో చూసారా, దోషములు కలిగి ఉన్నాం అనుకోండి, అవి చిక్కులు పెడతాయి. పాప వశముల వలన బంధింపబడతాము.
మరి అలాంటి పాపంలో మనం పడిపోకుండా మనకి విడుదల ఎక్కడుందంటే దేవుడి మాట ద్వారా ఉంది. ప్రతి బంధకముల నుంచి దేవుడు మనల్ని విడిపించునుగాక. ప్రతి పాపపు వశముల నుండి దేవుడు మనలందరినీ కూడా మరి విడిపించునుగాక. కాబట్టి మనము మూర్ఖుల వలె ప్రవర్తించకుండా దేవుని మాటను శ్రద్ధగా వింటూ ఆయన మన నడతలను మరి గుర్తిస్తున్నారు. ఆయన మన పక్కనున్నారు. ఆయన చూచుచున్న దేవుడు. ఆయన రాజ్యంలో మనం చేరాలంటే పవిత్రతను కలిగి యథార్థతను కలిగి జీవించేవారుగా మనం ఉండాలండి. ఈ ఉదయకాలం దేవుడు మాట్లాడుతున్నారు. ఎటువంటి పాపము లేని శాపం లేని జీవితాలను మనం జీవించి దేవునికి ఇష్టంగా ఉందాము. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలం మాట్లాడిన దేవా మీకు స్తోత్రాలయ్యా. మా ప్రతి నడతలను గుర్తిస్తున్న దేవా మీకు స్తోత్రాలయ్యా. మీకు వందనాలు. మా ప్రతి మార్గములను ఎరిగిన దేవా మీకు స్తోత్రములు తండ్రి. మేము మీ అందు భయభక్తులతో జీవించినట్లు మీరు సహాయం చేయండి. మా నడతలను నైనా దేవా స్తోత్రం. మా ప్రవర్తనను ఎరిగిన దేవా మీకే స్తుతి. మా ప్రవర్తన అంతా ఎందు మీ అధికారాన్ని ఒప్పుకొని తండ్రి మీ అందు భయభక్తులతో జీవించినట్లు మీరు సహాయం చేయండి. పాపం లేని శాపం లేని జీవితాలు మేము జీవిస్తూ యథార్థంగా నైనా స్తోత్రం నైనా మీకు ఇష్టమైన భక్తులుగా మేము ఉండడానికి మీరు సహాయం చేయండి. చాలామంది నైనా పాప బంధకంలోనైనా పడిపోయి ఉన్నారు తండ్రి. అట్టి వారిని విడిపించండి తండ్రి. విడిపించండి అయ్యా. సమాధానం లేకుండా కొట్టుబిడ్డలాడుతున్నారు. విడుదల దయచేయండి, రక్షించండి. ప్రతి ఒక్కరిని నైనా తండ్రి అగ్నిలో పడకుండానైనా మీరే రక్షించండి ప్రభు. వారిలో జీవితంలో ఉన్న ప్రతి పాపం నుంచి నేను విడుదల నుంచి విడుదల దయచేయండి ప్రభు. మీకు స్తోత్రములు తండ్రి. ఈ సమయంలో ప్రార్థన లేఖిస్తున్న ప్రతి బిడ్డలను నేను జ్ఞాపకం చేసుకుని కాపుదల కృప ఆరోగ్యం ఆయుస్సు సమాధానాన్ని అనుగ్రహించండి తండ్రి. ఎవరు ఎటువంటి ఇబ్బందుల్లో పడిపోకుండా తండ్రి నీతిగా నిజాయితీగా యథార్థంగా నీతిమంతుల వరుసలో ఉండినట్లు మీరే సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి కావాల్సిన కాపుదల కృప ఆరోగ్యం ఆయుష్ని దయచేయండి. ఈరోజు ప్రయాణం అంతట్లో ప్రతి ఒక్కరికి క్షేమాన్ని అనుగ్రహించండి. ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరిపించుకున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని మీ దయా కిరీటం ధరింపజేసి ఉన్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. చిన్న బిడ్డలని యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకొని కాపుదల కృప అనుగ్రహించండి. గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి. బాలింతలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎండ తీవ్రత ఎవరికి తగలకుండా మీరే జ్ఞాపకం చేసుకోండి. వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి కావాల్సిన కాపుదల కృప ఆరోగ్యం ఆయుష్ని మీరు అనుగ్రహిస్తారని, ప్రతి ఒక్కరు మీ యందు భయభక్తులతో జీవించడానికి మీరే సహాయం చేస్తారని, మరి ముఖ్యంగా నేను గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను ఒకసారి జ్ఞాపకం చేసుకుని కాపుదల కృప అనుగ్రహించండి. రైతులు జ్ఞాపకం చేసుకోండి. వాతావరణ పరిస్థితుల వల్లనైనా వారు వేసిన పంటనైనా దేవా స్తోత్రం. మీకు వందనాలు స్తోత్రాలు. ఎటువంటి ఇబ్బంది లేకుండానైనా ప్రతి రైతునైనా వేసిన పంటకునైనా దేవా స్తోత్రంనైనా చేతికి వచ్చి పంటకు కావలసిననైనా కృపణనైనా మీరు అందించండి ప్రభా. విశాఖ పంట వేసి నూరంతల ప్రతిఫలం పొందినట్లుగా ప్రతి రైతునైనా తగిన ప్రతిఫలాన్ని పొందుకోవడానికి నేను మీరే సహాయం చేయండి తండ్రి. ఈ ఉదయకాలంలో ఎవరు దేని నిమిత్తం అయితే మొరపెడుతున్నారో ప్రతి మొరను ఆలకించి వారికి కావలసిన సమాధానాన్ని మీరే అనుగ్రహిస్తారని, ప్రతి బిడ్డల పట్ల అద్భుతమైన కార్యాలను మీరు జరిగిస్తారని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభువుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములు.